ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. గత రాత్రి దేవుడు తన విశ్వస్తత, తన నమ్మకత్వమును మన కొరకు చూపించినారు. ఉదయమున లేచి ప్రభును గణపరచదగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కృపను బట్టి మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తలలు వంచుదాం. ప్రభువా, ఉదయకాలపు కృపా వాక్యం అన్నబడు ఈ ప్రోగ్రాంలో మేము ఏకీభవించి ప్రార్థన చేస్తుంటున్నాం. రాత్రి అందరూ మాకు మంచి సౌఖ్యం ఇచ్చిన దేవా, మమ్మల్ని కాపాడిన ప్రభువా, నీకు వందనాలు. ఈ నూతన దినం ఉదయమున వేకుజామమున మా పనులు ప్రారంభం కాకమునుపే నీతో కూడా సమయం గడుపుచున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ ఆదరించండి, మాతో మాట్లాడండి, ధైర్యపరచండి. ఈ పగలందయూ మేము ప్రయాణం చేయగలిగిన నీ యొక్క నమ్మకత్వపు వచనమును మా హృదయంలో స్థిరపరచదగినట్లు సహాయం చేయి. ప్రభు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. అందరూ బాగున్నారా? పనులలో బిజీలలోనికి మనం వెళ్ళక మునిపే కొద్ది నిమిషాలు ఈ దినమందు దేవుడు మనతో ఏం మాట్లాడపోతున్నారో ఒకసారి ధ్యానం చేయడం చాలా బాగుంది అని అనిపిస్తుంటున్నారు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి వచనము పత్రిక రాస్తున్నప్పుడు 2వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఒక అంశం, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అపవాది తంత్రములను తెలియకుండా ఉండినట్లయితే మనము ప్రమాదములో చిక్కిపోయే అవకాశం ఉంది. ఈ ఉదయకాల సమయం అపవాది ఎవరిని మృంగుదునమా అని గర్జించు సింహము వలె తిరుగుతూ ఉంటున్నారు. గనక వాని తంత్రములను మనము గుర్తించు వారమై ఈ దినమందు ఒక యుద్ధములోనికి వెళ్ళుచున్న సైనికుడు వలె దేవుని ఆత్మ చేత, దేవుని బలము చేత, దేవుని కృప చేత నింపబడిన వారమై వాక్యములో స్థిరపరచబడుచున్న అనుభవముతో ముందుకు వెళదాం. అపవాది పారిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 1 వచనములు మనం చదువుతున్నప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని బలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాను. 2 క్వశ్చన్ మార్క్స్ కదా, 2 ప్రశ్నలు మనం అక్కడ చూస్తుంటున్నాం. అపవాది సర్పము వలె లేదా సర్పము యొక్క రూపములో స్త్రీతో మాట్లాడడానికి ఏదెన్ తోటలో ప్రవేశించాడు. ఏదెన్ తోటలో ఆల్రెడీ దేవునితో సంభాషించిన, దేవునితో మాట్లాడుచున్న ఆదం అవ్వ దంపతులకు దేవునితో ఒక సన్నిహిత బంధం కలిగిన వారై ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ సమయంలో ఈ పాము లేదా సర్పం హవ్వకు అపరిచితమైనటువంటి యొక్క జంతువు అయితే కాదు. సర్పమును కూడా ఎవరు సృజించారు? దేవుడు. యెహోవా సృజించిన, యెహోవా చేసిన సమస్త భూజంతువులలో, వినరా పదం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. సర్పమును కూడా ఎవరు చేశారంట? యెహోవా అయిన దేవుడు చేశాడు. అంటే ఆ తోటలో ఇవన్నీ ఉన్నట్టే. రోజు చూస్తున్నటువంటి జంతువులలో ఒకటే ఈ సర్పము కూడా. అపరిచితమైనటువంటి జంతువులైతే కాదు. ఈ జంతువు పరిచితమైనటువంటి జంతువు కాబట్టి ఆ స్త్రీ కాస్త వాటితో మాట్లాడడానికి, సమయం స్పెండ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. అకస్మాత్తుగా, అన్ఎక్స్పెక్టెడ్గా తెలియని ఒక వ్యక్తి మనతో మాట్లాడడానికి వస్తే మనము ఎక్కువ శాతం సమయం ఇవ్వకుండా మనం అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి వాళ్ళు. పరిచితులైనటువంటి వారు మన ఇంటికి వస్తే కాస్త వారితో కలిసి కూర్చొని ముచ్చటించే అనుభవం మనకందరికీ ఉంటుంది. చూడండి, ఏదెన్ తోటలోనే పరిచితమైనటువంటి జంతువులలో సాతాన్ ఎంచుకున్నటువంటి యొక్క జంతువు యుక్తి
యుక్తి గలదైన సర్పం. వినండి, ఆ సర్పము చాలా యుక్తి కలిగినది కదా. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో అంటే యుక్తిపరముగా ఆలోచన పుట్టించగలిగిన, మాట్లాడడానికి వాక్చాతుర్యం కలిగిన, అనుభవంతో కూడిన ఒక జంతువు అనుకోరాడు. ఆ జంతువు 2 ప్రశ్నలు ఎవరితో? హవ్వతో 2 ప్రశ్నలు. ఒకటి, ఆ స్త్రీతో ఇది నిజమా? ఎస్. నంబర్ 1, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? నిజమా? ఒకటైతే చెప్పానా? 2వ ప్రశ్న. ఆ ఒక్క తలంబును తన మైండ్లోనికి ఎక్కించినప్పుడు ఆమె వాటి మీద ఆలోచించడం ప్రారంభించాడు. స్వయాన అపవాది ఇప్పుడు తన మనస్సులోనికి ఒక అనుమానమును క్రియేట్ చేసేశారు. అందుకే నా ప్రియమిత్రమా, నీ వింటున్నటువంటి వచనమును శ్రద్ధగా వినండి. వాటిని నీ హృదయంలో స్థిరపరచడానికి ప్రయత్నం చేయండి. రోజు నీవు కొంతసేపు సమయం దేవునితో స్పెండ్ చేయండి. వచనం చదవండి. చదువుచున్న వచనం ఏదో ఒక స్టోరీ చదివినట్టు కాదు, అది హిస్టారికలీగా నీ హృదయంలో స్థిరపరచదగినట్టు మార్చండి. దేవుడు ఒక చరిత్ర పురుషుడై ఉన్నాడు. దేవుని గురించిన వర్తమానం నీ హృదయంలో స్థిరపరచగలిగినదై నీ తరములకు వాటిని పంచుకోగలిగినట్లు నీ జీవితంలో వాటిని స్థిరపరచాలి. నీవు సగం విని సగం వదిలేస్తే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అనుమానములు, డౌట్స్ నీ హృదయంలో, నీ మనస్సులోనికి అపవాది తీసుకొచ్చి పెడతారు. అందుకే ఈ రోజులలో చాలామంది చెడిపోవడానికి ఉన్న కారణం ఇదేనండి. అపవాది మెల్లగా వారితో మాట్లాడుతాడు. ఇది నిజమా? ఇలా చేయొద్దని చెప్పాడా? తినొద్దని చెప్పాడా? మాట్లాడొద్దని చెప్పాడా? తాగొద్దని చెప్పాడా? ఈ ప్రశ్నలన్నీ తీసుకొచ్చి నీకు ఎవరో అపరిచితుడైనటువంటి వారు కాదు, నీ ఇంటి వారైనటువంటి నీ బంధువులలోనూ నీ స్నేహితులలోనూ నీ ఎక్కువ ఎవరితో అయితే ఇంటిమేట్ కలిగి ఉన్నారో వారినే అపవాది వాడుకుంటాడు. సచ్చిన వారు ఎవరిని కూడా అపవాది వాడుకోరండి. బైబిల్ చూసినట్లయితే లెగ్యోన్ అనే దెయ్యము పట్టినవాడు అతడు బ్రతికి ఉన్నవాడే. అతనిలో సేన అనబడు దెయ్యము దూరినటువంటి ఒక యవ్వనస్తుడు యేసుప్రభుతో మాట్లాడాడు. మాట్లాడిన ఆ పైశాచికతపు శక్తి చివరిగా యేసుప్రభును కోరినది ఒక్కటే, ఇదిగో ఇక్కడున్నటువంటి పందులలోనికి మమ్ములని పంపించుమని చెప్పారు. అంటే సచ్చిన వాటిలోనికి కాదు, బ్రతికి ఉన్నటువంటి పందులలోనికి మమ్మల్ని పంపించుమని చెప్పి పంపిస్తే అవన్నీ వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయింది. అంటే దానిలో ఒక అర్థం, జంతువులలో కూడా అపవాది నివసించుకోవచ్చు, మనుషులలో కూడా అపవాది నివసించుకోవచ్చు. సచ్చిన వాటిని చూసి భయపడవలసిన అవసరం లేదు. బ్రతికి ఉన్నవారు మళ్ళా మీకు చెప్పుచున్నాను, నిజముగా మీకు ఇంటిమేట్గా పరిచయుడైన స్నేహితుడై ఉన్న వారిలో నుండి అపవాది నీతో అనుమానములను సృజిస్తాడు, పుట్టిస్తాడు. ఒక రోజు జరిగిన ఒక సంఘటన కూడా మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా సంతోషముగా ఆనందముగా నివసించుతున్నటువంటి ఒక కుటుంబం, భార్య భర్త, వారికి దేవుడిచ్చినటువంటి 2 కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె చక్కని +2 చదువుతుంటున్నారు. 2వ కుమార్తె 8వ తరగతి చదువుతుంటున్నారు. చక్కగా చదువు విషయంలోనూ స్కూల్ యాక్టివిటీస్ అన్నిటిలో, చాలా కాలేజీలలో మంచి అనుభవం కలిగిన, టీచర్స్ అందరికీ ప్రీతి కలిగినటువంటి ఒక వ్యక్తిత్వం. ఈ ఇంటి యజమానుడు ఒక ఆఫీసులో మంచి ఉద్యోగం చేయించున్నటువంటి ఒక వ్యక్తి. తన వైఫ్ హౌస్ వైఫ్గా, ఇంటి యజమానతిగా ఇంట్లో ఉన్న పనులు చూస్తూ ప్రతిరోజు సాయంత్రం ఆ హస్బెండ్ రాగానే పిల్లలు, తల్లి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఆఫీసులో జరిగినటువంటి విషయాలు, స్కూలులో కళాశాలలో జరిగిన విషయాలు ఇవన్నీ డిస్కస్ చేసేవారు. ఒకరోజు
ఆ పెద్ద కుమార్తెకి తన పాఠశాల కలోత్సవం అనేది ఒకటి జరుగుతుండగా ఆమె అక్కడ ఒక ఫ్యాన్సీ డ్రెస్లో పేరు నమోదు చేశాడు. ఆమెకి వచ్చినటువంటి క్యారెక్టర్ ఒక మంచి యవనస్తుడు. హలో వినండి, ఒక మంచి యవనస్తుడు. తను ఆ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాడు. జీన్ ప్యాంట్ వేసుకున్నాడు, మంచి షర్టును ఫోల్డ్ చేసి మగపిల్లలు వేసుకున్నట్టు వేసుకున్నాడు. గడ్డము మీషాలు ఇవన్నీ ఆర్టిఫిషియల్గా ఫిట్ చేశాడు. అసలు ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వారి ప్రోగ్రాంకి మంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఆ కుమార్తె చదువుతున్నటువంటి పాఠశాల దగ్గరలోనే ఉంటున్నా గనక తన మమ్మీకి డాడీకి చూపిద్దామనే ఉద్దేశంతో అదే వస్త్రముతో తను ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇంటికి వచ్చారు. మాట్లాడుతుండగా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. ఈ పెద్ద కుమార్తె తన తల్లి దగ్గర కూర్చొని, చాలా ప్రేమ కలిగిన ఫ్యామిలీ, తన మమ్మీ మీద భుజం మీద చేతులు వేసుకొని జరిగినదన్నీ మాట్లాడుతుండగా చీకటి పడుతుంది. ఆ చీకటిలోనే వాళ్ళ డాడీ ఆఫీస్ డ్యూటీ ముగించుకొని స్కూటర్ మీద ప్రయాణిస్తూ ఇంటిలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు దూరం నుండి తను ఆ లైట్ వెలుతుల్లో చూశాను. తన భార్య దగ్గర ఒక యవనస్తుడు మగవాడు కూర్చొని భుజం మీద చేతులు వేసుకొని ఉంటున్నారు. డాడీ వస్తున్నాడనే ఒక భావముతో ఆ బిడ్డ వెంటనే లేచి పరిగెడుతూ ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. అతడు వచ్చుడుతోనే ఒక విధముగా ఆ స్కూటర్ను స్టాండ్ వేశాడు. సాధారణంగా దిగగానే తన బ్యాగ్ తన భార్య చేతికి ఇచ్చి దగ్గరలో ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి భార్యతో ఏమీ మాట్లాడకుండా ఆ బ్యాగును ఆ కుర్చీలోనికి వేశాడు. దబదబా గదిలోనికి వెళ్ళిపోయాడు. తన అంగిని తీసి విసిరేశాడు. అక్కడున్న ఒక ఖాళీ కుర్చీని తన్నేశాడు. వచ్చి అడిగాడు, తినడానికి ఏమైనా ఉన్నదా? వెంటనే ఆ ప్రేమ కలిగిన నమ్మకత్వం కలిగిన తన భార్య వేడి వేడి చపాతీ మంచి చికెన్ కర్రీ తీసుకొచ్చి పెట్టాడు. తను ఆ చికెన్తో పాటు ఆ చపాతీని తింటుండగా, నేను అప్పుడే చెప్పలేదా ఇంతగానో ఉప్పు ఎందుకు, ఉప్పు నేను వాడనని నీకు తెలియదా అని చెప్పి ఆమె మీద బాగా సీరియస్ అవుతుంది. ఆ ప్రేమ కలిగిన, విధేయత కలిగిన, అనుసరణ కలిగిన, భయభక్తి కలిగిన, తన భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఆ భార్య తన భర్తను అడిగాడు, బావా ఏమైంది? మీరు వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను, ఈరోజు ఎన్నడూ వచ్చినట్టు కాదు, చాలా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. బాబా ఏమైంది చెప్పు. ఆఫీసులో ఏమైనా ఇబ్బందులు కలిగిందా? ఆఫీసులో ఎవరైనా మీకు విరోధంగా మాట్లాడాడా? లేదా మీరు ప్రయాణం అయి వస్తుండగా ఎవరైనా మీతో గొడవ పడ్డారా? ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుండగా, ఏది లేదు అని చాలా సీరియస్గా మాట్లాడి, అట్లా కాదు, మీరేది ఉన్నా నాకు దాచిపెట్టకుండా చెప్పేదే. మన ఇల్లు, మన పిల్లలు అందరం ఉన్నటువంటి ఒక మంచి ప్రేమ కలిగిన ఇల్లు, ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇట్లా కాదు కదా ఇన్ని ఏళ్ల నుండి, ఎందుకు ఏమైంది? వెంటనే అతడు అడిగాడు, నేను వచ్చినప్పుడు నీ దగ్గర కూర్చొని నీ భుజం మీద చేతులు వేసుకొని మాట్లాడిన వాడెవడు? ఆమె వెంటనే కిలగిలా అని బగ్గ నవ్వేశాడు. నవ్విన తర్వాత బావా అని చెప్పి ఆపి తన పెద్ద కుమార్తెని పిలిచారు. బిడ్డ ఇటు రండి అని అనగానే ఆమె పరిగెడుతూ కొంచెం సిగ్గుపడుతూ ఆ డోర్ దాటి డాడీ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ డాడీతో, డాడీ బాగున్నావా, ఎలా ఉన్నావు అని అడిగారు. వెంటనే ఆయన ముఖం అంత చిన్నగా అయిపోయింది. ఆమె గదిలోనికి వెళ్ళి తన డ్రెస్ అంతా చేంజ్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయింది. పాపం ఇతడు ఉప్పెందుకు అని చెప్పి విసిరేసినటువంటి చపాతీ అలాగనే అక్కడ ఉంది. మెల్లగా దగ్గర తీసుకొని తినాలని ఆకలి ఉంది. తినుకుంటూ మళ్ళా అడిగాడు, చపాతీ ఇంకా ఉన్నదా? చూడండి, ఆయన హృదయంలోనికి అపవాది యొక్క అనుమానమును తీసుకొచ్చాడు. ఆ అనుమానం చపాతీకి ఉప్పు చేసింది, చికెన్ కర్రీకి చేదు కలిగించింది, చక్కని భార్య మీద అనుమానమును పుట్టించింది. అపవాది యొక్క తంత్రం ఇలాగనే ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున
నా మాటలు వింటున్నటువంటి ప్రియులారా, అపవాది నిన్ను ఏ విధమైనను పడద్రోయాలని ప్రయత్నిస్తూ తిరుగుతుంటున్నాడు గనక వానికి చోట ఇవ్వద్దు. నీ మీద అనుమానం పుట్టించడానికి, ఆ అనుమానంలో నీ పడిపోయినట్లయితే, అందుకే యేసుప్రభు ఏమన్నారు, నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. నీ చింత, నీ తలంబును, నీ ఆలోచన విధానములను వాడు వెంటనే అటాక్ చేస్తాడు. ఎవరు? నీవు చూసి సాధారణంగా భయపడుచున్న ఆ బొమ్మలలో కాదు, బ్రతికి ఉన్నటువంటి వారిలోనే దెయ్యము అపవాది ప్రవేశిస్తాడు. ఆ అపవాది నీకు తీసుకొచ్చి పెట్టినది ఏమిటి తెలుసా? కొన్ని అనుమానపు ప్రశ్నలు వేస్తాడు. అపవాది ఈరోజు నీతో మాట్లాడతారు ఆఫీస్లో, ఛాన్స్ ఇవ్వకూడదు. నీకు ప్రియులైనటువంటి వారు వచ్చి అంటారు, అన్నా బిజినెస్ పరాజయమా, నీ లైఫ్ పరాజయమా, వాడు ఎందుకలా మాట్లాడించారు? ఇలాంటి ప్రశ్నలు దగ్గరే ఉన్నవాళ్ళు నీకు వేస్తున్నప్పుడు గుర్తించుకోవాలి, అది వారి కాదు, వారిలో నుండి నీలో అనుమానం పుట్టించడానికి అపవాది వారిని వాడుకుంటున్నారు. నా ప్రియమిత్రమా, సర్పమును అపవాది వాడుకున్నారు. అపవాది వచ్చి ఆమెతో అడిగినటువంటి మాటను మనం చదివాము. సర్పము యుక్తి కలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఈ రెండు ప్రశ్న ఆమెను ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్ళింది. ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా చిన్నగా ఒక తలనొప్పి రాగానే, ఓ ఇది మైగ్రేనా, లేకపోతే ఇది ఇంకా ఏమైనా అవుతుందా, తలనొప్పి బాగా నన్ను డిస్టర్బ్ చేస్తుందని ఒక 10 సార్లు చెప్పి చూడండి, ఆటోమేటిక్లీ మీరు మంచం పడిపోతారు. ఎస్, ఆ పెయిన్ వర్ధులుతున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇదే అపవాది యొక్క తంత్రం. నీలో లేనిపోని ప్రశ్నలను సృష్టించి నీవు వెళ్ళవలసినటువంటి, నీ చేరవలసినటువంటి గురి నుండి, గమ్యం నుండి నిన్ను తొలగించి వాని వైపు మలుపడమే అపవాది యొక్క ప్లాన్. నీవు ఒక ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు, లేదా నీవు దేవుని వాక్యమును విని వదిలిపెట్టిన వ్యక్తి అయి నీవు ఉండొచ్చు. ఈ పగలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉదయకాల సమయం మాట్లాడుచున్నాడు. నీ వెళ్ళు ప్రతి మార్గమునందు నిన్ను కాపాటుటకు దేవుడు తన అగ్నిమయమైన రథములను, గుర్రములను నీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అనుమానములను దూరిపరచండి. దేవుని వాక్యమునందు వేరుపారిన వ్యక్తి అయి విశ్వాసముతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. నీ ప్రయత్నములను ప్రభువు సఫలపరుస్తాడు. ఆయన ఉత్తముడవైన దేవుడు, ఆయన బలవంతుడవైన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ ఉదయకాల సమయం మనం తలలు వంచి ప్రార్థిస్తాం. మీ హృదయం, అందుకే ప్రభు చెప్పినట్లు, మీ చిందయావత్తు ప్రభు మీద వేయుడి. దేని గురించి చింతించపడి నీవు కలవరపడకూడదు, నీ హృదయం కలవరపడకూడదు. హృదయమును కలవరపరచడానికి, నిన్ను భయపట్టించడానికి ప్రయత్నిస్తున్న అపవాదికి పగలు సర్వనాశనం అయిపోవునుగాక, అపవాది తంత్రములు తారుమరైపోవుదురుగాక. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క పద్ధతి నీలో, నీ కుటుంబంలో, నీ తరములో, నీ వ్యాపారములో క్రైస్తవులో అమలు చేయబడుటకు మనం కలిసి ప్రార్థిస్తాం. పరిశుద్ధుల, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, ఈ దినమందు నీ మాటలకు చెవియొగ్గిన వారిగా, మా చెవులలో వినబడుతున్న అపవాది స్వరములకు కాదు ప్రభువా, నిశ్చయముగా నీవు మాతో మాట్లాడిన ప్రతి వచనములకు మేము లోపరచబడిన వారమై జీవించే ధన్యత దయచేయి ప్రభువా. అనుమానములతో విడదీయబడుచున్నటువంటి కుటుంబ బంధములు ఉంటుంది, అనుమానములతో తారుమారైపోతున్న యవనస్తులు ఉన్నారు ప్రభువా. మేము ఈ ఉదయకాల సమయం ప్రభునందలి విశ్వాసం కలిగిన వారై చేయుచున్న పనులలో దేవుని యొక్క విశ్వస్తమైన, అద్భుతకరమైన, నమ్మకత్వం కలిగిన హస్తమును మేము చూడగలిగినట్లు, విజయం పొందగలిగినట్లు మాకు సహాయం కావాలి. నీ సన్నిధానములో మమ్మల్ని మేము సమర్పించుచున్నాము ప్రభువా. అనుమానములతో అల్లాడిపోవుచున్న వ్యక్తులను, కుటుంబములను నీ చేతికి అప్పగిస్తుంటున్నాం. వారిలో ఉన్న అనుమానం తొలగిపోవునుగాక, వారిలో ఉన్న కలవరం తొలగిపోవునుగాక, వారిలో ఉన్న పరాజయ భయం తొలగిపోవునుగాక. దేవుని రాజ్యమునకు వారసులుగా వారు నిలబడగలిగినట్లు సహాయం చేయి పరిశుద్ధాత్మదేవా.
నీ కృపా సాన్నిధ్యంతో, నీ ప్రశంసతో, మీ సన్నిధితో ప్రతి వారిని తృప్తిపరచి నిలబెట్టుమని, దుష్టుని సకల తంత్రం నుండి విడిపించుమని, జయం మాత్రం ప్రతి ఒక్కరికి ప్రదానం చేయమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇటువంటి చక్కని సందేశములు రోజు మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అదే విధముగా మీ ప్రార్థన అవసరాలు ఏదైనా పర్వాలేదండి, మీరు మాకు మెసేజ్ చేయొచ్చు, లేదా మా నంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దేవుడు మీకు సహాయం చేయబోచున్నాడు. నిశ్చయముగా దేవుని కృప మిమ్మల్ని ఆదరించి నడిపించినట్లు ఈ పగలందయు దేవుని అద్భుతకరమైన హస్తం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.